హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మరి కొద్ది రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది కదండి. లక్ష్మీ అమ్మవారికి రకరకాలుగా పూజ చేస్తాం. అయితే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేస్తాం కదండి. చిట్టి గాజులు, తామర గింజలు, శ్రీచక్రాలు, లక్ష్మీ గవ్వలు, తర్వాత గురువింద గింజలు, వెండి పుష్పాలు. అయితే వాటిని ఇంతకుముందు నార్మల్గా స్టోర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇలా బ్రాస్ ఐటమ్స్లో డిస్ప్లే మోడల్లో బాక్సులు వస్తున్నాయి కదా, అవి అయితే తీసుకున్నాను అనమాట. అయితే నేను ఇవి ఎంత కాస్ట్గా తీసుకున్నాను, ఏవేవి ఎలా పెట్టడానికి తీసుకున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బాక్సెస్లో నేను టోటల్ 10 అయితే తీసుకున్నానండి. అయితే అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను. అంటే నాకు పెట్టే ఐటమ్ బట్టి కూడా స్టోరేజ్ ఎంతవరకు కావాలో ఆ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి బాగా పెద్ద మోడల్ వచ్చాయి, పెద్ద సైజ్ వచ్చాయి అనమాట. ఇలాంటివి నేను 4 అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి దానికన్నా కొద్దిగా చిన్న సైజు. ఇవి వచ్చేసరికి నేను 2 తీసుకున్నాను. ఈ చిన్న మోడల్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి నేను 4 అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం టోటల్ అయితే 10 తీసుకున్నాను అనమాట. అయితే నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అనేది చూడండి. ఎవరికైనా తామర గింజలు జనరల్గా పాడవుతాయనే భయం ఉంది కదా, ఇలా కానీ స్టోర్ చేసుకోండి. నేను ఇంచుమించుగా 2.5 years అవుతుంది, 2.5 సంవత్సరాల నుంచి ప్రతిసారి పూజ చేసినప్పుడు నేను అలాగే వాష్ చేసుకొని ఆరబెట్టి ఏ విధంగా అయితే స్టోర్ చేస్తున్నానో మీరు అలాగే స్టోర్ చేయండి, అస్సలు పాడవ్వండి. మెయిన్ ఏంటంటే తామర గింజలు చాలా మంది వాష్ చేయకుండా పసుపు వేసి దాన్ని క్లాత్తో తుడిచి స్టోర్ చేసుకుంటారనమాట. నేను అలా కాదు, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి ఇవన్నీ కలిపి పూజ చేసి మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ వాటిని వాష్ చేసుకొని పెట్టుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి ఒక్కొక్క ఫ్రైడే అనమాట ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు ఒక వీక్ చిట్టి గాజులు వాడాను అనుకోండి, ఒక వీక్ తామర గింజలతోటి పూజ చేసుకుంటాను, ఒక వీక్ తోటి వెండి పుష్పాలు, ఒక వారం వచ్చేసరికి నేను శ్రీ చక్రాలు, ఒక వారం లక్ష్మీ గవ్వలు, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పూజ చేసుకుంటాను అనమాట. దానివల్ల నాకు క్లీనింగ్ కానీ స్టోర్ చేసుకోవడం అన్ని ఈజీగా అనిపిస్తుంది అనమాట. అలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి పెట్టుకుంటాను. అయితే ఎలా స్టోర్ చేసుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుందో చెప్తానండి, మీకు వీడియో దగ్గర చేసి చూపిస్తాను నేను. మనకి బాక్స్ ప్యాకింగ్స్ అయితే ఇలా వచ్చాయండి. మనకి కవర్స్‌లోనే నేను వీటిని తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకున్నాననమాట. డ్రై చేసి పెట్టుకున్నాను. చాలా షైనీగా, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. అయితే మీకు ఒక్కొక్కటి కాస్ట్ ఎంత పడిందో చెప్తాను. ఈ బిగ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి నాకు 295 రూపీస్ అయితే పడిందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కాటన్ ఉంటుంది కదా, మనకి మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. ఆ కాటన్ ఒక రోల్ కొనుక్కొని పూజా సామాగ్రి దగ్గర నేను ఒకటి రోల్ పెట్టేసుకున్నాననమాట. మనం పూజ చేసిన తర్వాత పూజ ఐటెంకి ఏవైతే వాడామో అవి వాష్ చేస్తాం కదా, వాష్ చేసి డ్రై చేస్తాం కదా, మనకి ఎక్కడైనా చెమ్ము ఉన్నా సరే ఇలా కాటన్ పెట్టుకుంటే ఈ కాటన్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని మనకి ఆ ప్రాపర్గా డ్రైగా ఉంచుతుందన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఏవైతే అమ్మవారికి ఐటమ్స్ ఏవైతే పూజకి యూజ్ చేస్తామో కంపల్సరీ కాటన్ వేసి పెట్టండి, చాలా డ్రైగా చక్కగా ఉంటుంది. ఇది కర్పూరం అండి. మనకి కర్పూరంలో 3 రకాలు ఉంటాయి. బిల్ల కర్పూరాలు ఉంటాయి, పచ్చ కర్పూరం ఉంటుంది, ముద్ద కర్పూరం ప్యాకెట్ అంటే ఇస్తారనమాట. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ప్రెస్ చేయగానే మనకి పౌడర్లా వస్తుంది. ఈ కాటన్ మీద అది కొంచెం పౌడర్ వేసుకుంటే మనకి ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఏమైనా చెమ్మ ఉన్న ఫంగస్ అది పట్టకుండా ఉంటుందన్నమాట. వీటిని పూజ చేయడం ఎంత ఇంపార్టెంటో స్టోర్ చేయడం కూడా అంతే కష్టం అండి. తర్వాత నేను ఇంతకుముందు ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేశాను కదా, అవి ఇలా వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుకున్నాను అనమాట. సేమ్ అదే ప్రాసెస్, కాటన్ వేసేసి కర్పూరం వేసి ఏవైతే స్టోర్ చేయాలో ఐటెం పెట్టేసుకొని తర్వాత నాప్థలిన్ బాల్లో ఒకటి పెట్టేసుకున్నానండి. దానివల్ల ఏంటంటే పూజ అయినప్పుడు అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం, మంచి స్మెల్ వస్తుంది కదా కర్పూరము. అందువల్ల పూజ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఏది స్టోర్ చేసుకున్నా, ఒకవేళ ఇలాంటి బాక్సెస్లో కాకపోయినా ఎందులో స్టోర్ చేసుకున్న ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయి అంటే మీరు మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకుంటే ఇది టర్న్ అయ్యేసరికి టైం పడుతుంది కదా, అప్పుడు కూడా అంతే మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుందన్నమాట. ఇంక ఈ బాక్స్ అయితే నేను ఇలా స్టోర్ చేసేసుకున్నానండి. ఇంకా ఈ 4 బాక్సెస్ నాకు ఐటమ్స్ తగ్గట్టుగా తీసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్. ఇందులోనేమో శ్రీచక్రాలు వేస్తున్నానండి. ఈ శ్రీచక్రాలు నేనైతే ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. మనకి పెర్ పీస్ పట్టి ఉంటుందన్నమాట. పెర్ పీస్ వచ్చేసరికి మీకు 15 రూపీస్
నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. ఇవి లక్ష్మీ గవ్వలు, ఇవి కూడా అంతే సైజ్ బట్టి ఉంటాయి. మనకి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ పెర్ పీస్ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను అన్ని స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇది వెండి దండండి, నేను జిఆర్టీలో తీసుకున్నాను. 3 ఇయర్స్ దగ్గర అవుతుందన్నమాట. నాకు 5200 అయితే పడింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి పూజా వీడియోస్ అని నా దాంట్లో ఛానల్లో చూస్తే అన్ని పూజల్లో కూడా ఉంటాయన్నమాట ఈ వెండి దండ. చాలా బాగుంటుంది, అదే షైన్తో ఉందండి ఇప్పటి వరకు. ఈ ఫ్లేవర్ వచ్చేసరికి ఖజానాలో తీసుకున్నాను, 1400 అయితే పడిందనమాట. ఇలాగా మొత్తానికి ఈ 4 బాక్సెస్ అయితే నేను స్టోర్ చేసుకున్నానండి. చూసారు ఎంత చక్కగా కనిపిస్తుందో, నిజంగా సాటిస్ఫాక్షన్ వేరండి. నీట్గా కనిపిస్తుంది, డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది, ఏ వారం ఏది పూజ చేసుకోవాలో చక్కగా నీట్గా ఉందన్నమాట. ఇంక ఈ 4 బాక్సెస్ పక్కన పెట్టేస్తున్నాను, చిన్న బాక్సెస్. ఇవి వచ్చేసరికి నాకు 125 రూపీస్ అయితే పడిందండి. నేను చిట్టి గాజుల కోసం తీసుకున్నాను, ఇవి డిస్ప్లేలో ఈ సైజు లేవన్నమాట, అందువల్ల ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట. మనకి చిట్టి గాజులు చాలా రకాలు ఉంటాయండి. ఇవి బాక్స్ మనకి కాస్ట్ బట్టి ఉంటాయన్నమాట. ఒక బాక్స్ మీకు 50 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు ఉంటాయి, షాప్ బట్టి క్వాలిటీ బట్టి ఉంటాయి. ఇవి గురువింద గింజలు, ఇవి గ్రామ్స్ లెక్కన ఇస్తారు మనకి, 10 గ్రామ్స్ 20 గ్రామ్స్. చాలా త్వరగా పాడైపోతాయండి, చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, అస్సలు డ్రై అన్నది డ్రైగా ఉంచుకోవాలన్నమాట. ఇందులో వైట్ కూడా ఉంటాయండి మనకి, ఇవే ఒక్కొక్కసారి కలర్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదు, బట్ స్టోరేజ్ మటుకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ బాక్సెస్ 4 కూడా నేను వీటి కోసమే తీసుకున్నాను అనమాట. ముందుగానే వెళ్ళినప్పుడు అనుకున్నానండి వీటికి ఇవి తీసుకోవాలని చెప్పేసి. అలాగే ఈ 4 బాక్సెస్ నాకు ఈ చిట్టి గాజులు నేను 3 రకాలే వాడుతున్నాను ప్రెజెంట్. ఇలా 3కి 4 బాక్సెస్ ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇవి 2 తీసుకున్నానండి. సేమ్ వీటిలో కూడా ఇదే ప్రాసెస్. వెండి పువ్వులు మీరు అన్ని పూజా వీడియోస్లో చూస్తే ఈ వెండి పువ్వులు ఉంటాయండి. అష్టోత్తరం చదివినప్పుడు పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఎక్కువ మాటికి వాష్ చేస్తూనే ఉంటానన్నమాట. అందుకోసం అని చెప్పి సేమ్ అదే ప్రాసెస్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు లక్ష్మీ అమ్మవారివి కాసులండి. ఇవి మనకి ప్యాకెట్ కూడా ఉంటాయండి, 110 ఉన్నవి. అవి ఏంటంటే మనకి 4500 నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. నేను 2-3 షాపుల్లో చూస్తే, అందుకోసం అని చెప్పి నేను 1/2 గ్రాము, మనకి 1/2 గ్రామ్ ఉంటుంది కదా, 1/2 గ్రామ్ కాయిన్స్ విడివిడిగా కొన్నాను. అంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్కటి అనమాట. ఒకవైపు ఏనుగులతో కలిపిన లక్ష్మీ అమ్మవారు కమలం మీద కూర్చొని ఉంటారు, ఒకవైపు కమల పువ్వు ఉంటుంది అనమాట. అలాగా నేను 1/2 గ్రామ్ కాయిన్స్ 110 తీసుకున్నానండి. అంటే మీకు 55 గ్రాములు అనమాట మొత్తము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిల్లు, అంటే 110 బిల్స్ ఇచ్చారు నాకు విడివిడిగా తీసుకోవడం వల్ల. ఇలా నేను అమ్మవారి పూజకి ఇంకా ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి నేను అలా తీసుకున్నాను. 108 ఉన్నవి ఉన్నాయండి, కాకపోతే అవి ఏంటంటే చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే ఇంకా అలా ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఇలా అయితే నేను స్టోర్ చేసుకున్నాను. శ్రీఫలం అండి, మనకి లక్ష్మీనారాయణ పూజ చేసినప్పుడు ఇది పెడితే చాలా మంచిది. ఇవి కూడా మనకి పెర్ పీస్ బట్టి ఉంటాయి, మనకి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది, ఎప్పటి నుంచో అనుకున్నది ఇప్పటికైతే అయిందనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ఏంటంటే అవి మాటల్లో చెప్పేవి కాదు, ఆ పూజ చేసినప్పుడు చక్కగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. చూసారు ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. వైజాగ్లోని అల్లిపురంలో సర్వాలయ షాప్లో అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా నేను. చూసారు కదండి, నేను అమ్మవారి పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఎలా స్టోర్ చేసుకున్నానో. మీరు కూడా ఇలాగే కాటన్ వేసి ఏవైతే పూజా సామాగ్రి ఉన్నాయో వేసి కర్పూరం వేసి నాప్కిన్ బాల్స్ పెట్టండి, ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.